ఒక విమర్శలు వస్తూ ఉండే. దాన్ని నేను కమిషనర్ గారి దృష్టికి ఒక 3 రోజుల కింద తీసుకుపోవడం జరిగింది. కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఒక రోజులో మొత్తం అది క్లీన్ చేయించారు బాధ్యత తీసుకొని. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉండబడిన ప్రతి వార్డులో కూడా ఏదైతే బయటకున్న వార్డులు, టౌన్లో ఉన్న బయటకున్న వార్డులలో కూడా వైశాల్యం ఎక్కువ ఉంది. ఇక్కడ నిరుపయోగంగా ఉన్న ఈ ప్లాట్లను కూడా మీరు ఆ ప్లాట్ ఓనర్స్తో క్లీన్ అని చేయించండి. లేకపోతే మన మున్సిపాలిటీ ద్వారా ఎట్లా చేస్తారో ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కమిషనర్ గారిని, శానిటరీ ఇన్స్పెక్టర్ కోరుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు అని వస్తూ ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా రేపు మీరు చాలా శ్రద్ధ పెట్టాలి శానిటేషన్ విభాగం వాళ్ళు. ఎందుకంటే స్లమ్స్లో ఎక్కువ ఇది సరే ఉన్నత వర్గాలు ఉన్న ప్రాంతంలో సరే ఏదో ఒకటి వాళ్ళకు వైద్యం ఖర్చులు పెట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ఈ స్లమ్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, అంటువ్యాధుల ప్రభావాలు ఉంటుంది. కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలి. దాంతోపాటు కమిషనర్ గారు ముఖ్యంగా కోరేది ఏంటంటే శివారు ప్రాంతంలో ఉండబడిన మున్సిపాలిటీలో మెర్జ్ అయిన ఏదైతే పిల్లమరి కానీ, రాయనగూడెం కానీ, దురాజ్పల్లి కానీ, ఇటు వస్తే బీబీగూడెం కానీ, కుడగూడెం కానీ, ఈ పెద్ద పెద్ద గ్రామాలు కుప్పిరెడ్డిగూడెం కానీ, అక్కడ 5వ వార్డులో అది కూడా వచ్చింది కాశీపేట కానీ, దాసాయిగూడెం కానీ, ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే తండాలు కూడా ఉన్నది చుట్టూ. ఈ అంటువ్యాధుల ప్రభావం ఎక్కువ కూడా ఆ ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని నివారించాల్సిందిగా మీరు ముందే ఇప్పుడే ముందస్తు దానికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది మరోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 45 వార్డులకు 45 ఓట్లకు ఒక్కొక్క వార్డు ఆఫీస్ ఆయన ఇవ్వాల్సిన బాధ్యత ఏంటంటే మీరు చెప్పారు. ఇప్పుడు మన మంచి ఇప్పుడు వార్డు మొత్తం తిరిగి మనం కొత్తగా కడుపుదాం అని కన్వీన్స్ ఉందా లేదా, లేకపోతే మీరు తీసుకోవాలి మున్సిపాలిటీ అమౌంట్ కట్టి, లేదా కొత్తగా కట్టి నెంబర్ తీసుకోవాలి. ఆ నెంబర్ తీసుకొని మున్సిపాలిటీ పోయి నెంబర్ వేయించుకోండి, మా ఆదాయం వస్తుంది. నెంబర్ 2 వేకెంట్ ల్యాండ్ ఉంది, ఖాళీ ప్లాట్ ఉంది, ప్లాట్ ఎవరితో కనుక్కొని అని ఎంక్వైరీ చేసి వాళ్ళు నోటీస్ ఇవ్వాలా ఏదో చేసి ట్యాక్స్ వేసేటట్టు చూడాలి. నెంబర్ 3 మీకు వార్డులను తిరుగుకుంటూ బండి వస్తుందా, మనకు ప్రాబ్లం ఉందా, లైట్ అట్లా చెత్త బండి వస్తుందా, ఇది మోరీ ఏమైనా ఇబ్బంది ఉందా అన్నీ తీసుకుంటూ సంబంధిత సెక్షన్ వాళ్ళకు, ఇంజనీర్కు, మాకు మెట్లకు సమాచారం అందియాలి. తర్వాత షాపులు ఈ వార్డు ఉంది 14 వార్డు తిరిగి ఎన్ని షాపులు ఉన్నాయి, ఆ షాపుల వరకు లైసెన్సులు లేవా తిరిగి ఒక లేవు అనుకోండి, రాసుకొని అమ్మ మీరు లైసెన్స్ కట్టాలి మున్సిపాలిటీకి అని చెప్పి దానికి మన సిస్టమ్ ఉంటుంది. రేపు కొలత ప్రకారంగా వాళ్ళు ట్యాక్సీ ఫిక్స్ చేసే అవసరం ఉంటుంది. సపరేట్ మన గవర్నమెంట్ మనకు 39 మందిని వార్డ్ హౌస్లు ఇచ్చారు. అదనంగా విఆర్ఏలు ఉంటే అలా కల్పిస్తారు. 45 మందికి 42 వార్డులకు ఇచ్చారు. వాళ్ళు ఏం చేయాలి, ఏ విధులు చేయాలి అని కూడా ఆర్డర్ కూడా తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. వారికి ఎట్లాగో మీరు స్టాఫ్ వచ్చిన వాటినే మీకు మంచి ఇంప్రూవ్ ఉంటుందని అనుకుంటున్నాం, ప్రోగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ 48 వార్డుల ప్రతి వార్డుకు వార్డ్ ఆఫీసర్ని మీరు నియమించడం కూడా ఇది హర్షించదగ్గ విషయం. మీరు కూడా విధిగా రోజువారీ లేకపోతే వీక్లీ 2 సార్లు 3 సార్లు వార్డ్ ఆఫీసర్తో కమిషనర్ గారు మీరు మీటింగ్ పెట్టుకుంటే ఆ వార్డులో ఏమేమి ఉన్నాయో వారి కాడ రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు నాదొక సలహా సూచన ఏంటంటే వార్డ్ ఆఫీసర్లకు మీరు గుర్తించాల్సింది ఏంటంటే రెసిడెన్షియల్ ప్రాంతంలో ఉండబడిన కమర్షియల్ బిల్డింగ్స్ గుర్తించి వాటిని మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకపోతే దానికి తగు విధంగా ట్యాక్స్లు ఎట్లుంటాయో ఆ ట్యాక్స్లు ఏ విధంగా కమర్షియల్కి ఎట్లుంటాయో, రెసిడెన్షియల్ ఎట్లుంటాయో అది వాళ్ళు ఇంజనీరింగ్ విభాగం, ఏదైతే రెవెన్యూ విభాగం వీళ్ళు కూర్చొని ఈ ట్యాక్సెస్ కమర్షియల్ వాటికి రెసిడెన్షియల్కి ఉన్న వాటి వ్యత్యాసాన్ని తీసుకొని వాటి మీద ఆ ట్యాక్సెస్ విధిస్తే, ఎందుకంటే ఈ ట్యాక్సులు కట్టడం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. మనం ట్యాక్స్లే కొడితే అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద మున్సిపాలిటీలో ప్రత్యేకంగా కమిషనర్ గారు ఈ సందర్భం అవునకతలో ఈ సందర్భం చెప్పదలుచుకున్నా, మీరు కమర్షియల్ ఏదైతే ఈ మెయిన్ రోడ్లు ఉన్నాయో మెయిన్ రోడ్లో ఒక్కొక్క బిల్డింగు మినిమం ₹1,00,000 కిరాయిలతోటి ఈ సూర్యాపేట పట్టణంలో ఈ కొత్త బస్టాండ్ ఈ ప్రాంతం నుంచి గాంధీ స్టాచ్యూ వరకు ఒక 40-50 బిల్డింగ్లు కమర్షియల్ అయిపోయినాయి. ఒక్కొక్క దానికి 1,00,000 నుంచి 2 లక్షలు కిరాయిలు ఇస్తారు, కిరాయిలు కడుతున్నారు. కానీ మన మున్సిపల్ ట్యాక్స్ వచ్చేసరికి అది వేలలోనే ఉంది. దయచేసి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. దాని తర్వాత ఈ ముఖ్యంగా ఈ గాంధీ స్టాచ్యూ ఇటు లెఫ్ట్ కానీ రైట్ పార్ట్లో కానీ లోపల సందులలో కూడా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. వాటిని కూడా కమర్షియల్గా వాడుకుంటూ ఉన్నారు. వాటి మీద కూడా దృష్టి పెట్టండి. మనకు మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని
దయచేసి ఈ పన్నుల రూపకం ఏది ఉందో అది కరెక్ట్గా వచ్చినట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీరు వార్డ్ ఆఫీసులను కొద్దిగా వాళ్ళ కరెక్ట్ పని మీరు తెలియపరిస్తే వారికి కూడా ఈ గైడ్లైన్స్ వారు చెప్తే ఈ విధంగా వారు కూడా ముందుకు పోతారు. మున్సిపాలిటీ ఆదాయం పెరిగితే ఖచ్చితంగా పట్టణం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా మరొకసారి తెలియపరుస్తా ఉన్నాం. ఎవరి మీద ఆశపడకుండా మనకు రావాల్సిన ట్యాక్స్ ఏతుందో మనం వాడుకుంటున్న ఏదైతుందో ఆ ట్యాక్స్ వచ్చేస్తే అన్ని విభాగాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ముందుకు పోతుందని కూడా తెలియపరుస్తాం. చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ వేణారెడ్డి గారికి వచ్చి వారు తమ అమూల్యమైన సలహాలను సందేశాన్ని తర్వాత కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించి మున్సిపాలిటీ యొక్క ఆదాయం పెంపుదలకి తర్వాత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్గా మున్సిపాలిటీ తరఫున సార్కి వాగ్దానం చేస్తున్నాను. వారు ఇచ్చి వారి అమూల్య సందేశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.